Good evening, children. Today, we are going to discuss some points in algebra through Vidya Shakti program. In this lesson, we can know kinds of algebraic expressions, value of an expression, one variable, value of an expression, two variables, వాల్యూ ఆఫ్ బిగ్గర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే మనం ఇక్కడ ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం, ఎలా కనుగొంటాము. అందులో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వన్ వేరియబుల్లా, టూ వేరియబుల్సా, మోర్ దాన్ టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం వాల్యూని కౌంట్ చేస్తాం, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ లెసన్, ఇది మీకు పూర్తి అయిపోయేప్పటికీ మనం ఏం చేస్తామంటే మీకు అందరికీ కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. అలాగే ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఆ ఎక్స్ప్రెషన్కి వాల్యూని వన్ వేరియబుల్ దాంట్లోను, టూ వేరియబుల్స్ దాంట్లోను కనుగోవడం రావాలి. బిగ్గర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎలా కనుక్కుంటావో రావాలి. అప్లై కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ వైల్ ఎవాల్యూ లాంటిది. ఇది బాగా అర్థమవుతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మనం ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ గురించి విన్నాం. వన్ వేరియబుల్, టూ వేరియబుల్స్, వీటిలో ఒకటే టర్మ్ ఉండడం. ఇంతకుముందు లెసన్స్ లో మనం నేర్చుకున్నాం. ఒకటే టర్మ్ ఉండడం, ఒకటి కన్నా ఎక్కువ టర్మ్స్ ఉండడం, 2 టర్మ్స్, 3 టర్మ్స్, 4 టర్మ్స్ ఇలా ఉంటాయి. ఒకటే టర్మ్ ఉందనుకోండి, ఇలా గుర్తుపెడతామంటే ఎక్స్ అనేది ఒక టర్మ్. మన ఆల్జిబ్రా అనేది అంకెలకు బదులుగా అక్షరాలు వాడతాం. అంకెలకు బదులుగా అక్షరాలు వాడతాం కాబట్టి ఆల్జిబ్రాలో మనం ఎక్కువగా అక్షరాలు వస్తాయి. సాధారణంగా మనం ఉపయోగించే అక్షరం ఎక్స్, వై, జెడ్ ఇలాంటివి వాడుతూ ఉంటాం. ఇందులో మనకి ఎక్స్ అని ఉందనుకోండి, 4x, ఎక్స్, 5x², ఇవన్నీ ఒక టర్మ్, ఒకే పదం. ఇదే 4x+3 అని ఉందనుకోండి, ప్లస్ ఉంది, ఒక ప్లస్ ఉంది కాబట్టి 2 పదాలు అన్నట్టు. మనం ఇంతకుముందు మనం ఇవన్నీ కూడా టర్మ్స్ విషయంలో మనం నేర్చుకున్నాం. ఇందులో మనకి ఒకటే పదం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మోనోమియల్ అంటాం. ఒకటే పదం ఉంటే, ఒకటే టర్మ్ ఉంటే దాన్ని ఏమంటాం మోనోమియల్. తెలుగులో అయితే ఏకపది అంటాం. ఏకపది. 2 పదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చెప్పాం కదా 5x+3, ఒక ప్లస్ ఉంది అంటే 2 పదాలు ఉన్నట్టు. అంటే 5x+3 అన్న దాంట్లో 2 పదాలు ఉన్నాయి. దీన్ని ద్విపది. ద్వి అంటే 2, ద్విపది, బైనోమియల్ అంటాం ఇంగ్లీష్. ఒకవేళ కనుక 3 పదాలు ఉన్నాయనుకోండి, అంటే 4x² + 3x + 5 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు 4x² + 3x + 5 అన్నాం. +3x లో ఒక ప్లస్ ఉంది, అక్కడ 5 దగ్గర ఒక ప్లస్ ఉంది. 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి రెండింటికి కలిపి మొత్తం 3 పదాలు అన్నట్టు లెక్క. మనకు ఇంకొక పదం కలుస్తుంది. దీన్ని ట్రైనోమియల్ అంటాం, త్రిపది అంటాం. ఒకటే పదం ఉంటే ఏకపది, 2 పదాలు ఉంటే ద్విపది, 3 పదాలుంటే త్రిపది, 3 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి పదాలు, దాన్ని బహుపది అని చెప్పండి, పాలినోమియల్ అంటాం. మనం వాటికి సంబంధించి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఎలా ఉంటాయో కొన్ని సరదాగా చెక్ చేద్దాం. ఇప్పుడు ఎలాగంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. వాట్ ఈజ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్? An algebraic expression is a mathematical phrase that contains numbers, variables. Numbers ఉంటాయి, వేరియబుల్స్ కూడా ఉంటాయి. వేరియబుల్స్ అంటే చెప్పాను కదా, ఎక్స్, వై, జెడ్ ఇవన్నీ వేరియబుల్స్. నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 అలాంటి నెంబర్లు ఏమైనా ఉండొచ్చు. అండ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. అయితే ఇంటూ, డివైడెడ్ బై ఉన్నవి మనం గుర్తుల్లో కలిసిపోయి ఉంటాయి, మనకి కనిపించకుండా ఉంటాయి. ఉదాహరణకి 5x అన్నాం అనుకోండి, 5 × x అని. 5/x అన్నాం అనుకోండి, 5/x అని. సో మనకి ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే 3x + 5 ఉంది.
3x అంటే రెండు కలిపి ఇంటూ ఉంది మధ్యలో. ఇంటూ గుర్తుని మనం పదాలు లెక్క పెట్టడంలో ఉపయోగించం. ప్లస్ మైనస్ లో మాత్రమే పదాలు లెక్క పెట్టడానికి ఉపయోగం మనకి లెక్క. ఇక్కడ ఒక ప్లస్ ఉంది కాబట్టి ఒకటికి ఒకటి కలపండి, రెండు పదాలు ఉన్నట్టు. ఒక గుర్తే ఉంది, ప్లస్సా మైనస్సా అది చూసుకోవాలి మీరు. ఇక్కడ 3x + 5 ఉంది. ఇది ఇందులో 3x అనేది ఒక పదం, 5 అనేది ఒక పదం, రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండింటిని కావాలంటే మనం టర్మ్స్ అని చెప్పమంటున్నాం ఇంగ్లీష్లో, తెలుగులో అయితే పదాలు అంటాం. ఇందులో వేరియబుల్ చరరాశి ఏమిటంటే ఎక్స్. ఎక్స్ అనేది చరరాశి, ఎందుకంటే దానికి విలువ ఇచ్చినప్పుడు సమాసము విలువ, ఎక్స్ప్రెషన్ విలువ మారుతూ ఉంటుంది. ఎక్స్ బదులుగా 1 పెడితే ఒక ఆన్సర్ వస్తుంది, 2 పెడితే మరొక ఆన్సర్ వస్తుంది, 3 పెడితే మరొక ఆన్సర్ వస్తుంది. ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చరరాశి అను. చలరాశి అనొచ్చు, చరరాశి అనొచ్చు, రెండు కరెక్టే. లా అనొచ్చు, రా అనొచ్చు, రెండు కూడా కరెక్ట్. 3 అనేది కోఎఫిషియంట్. ఈ 3 చూడండి ఈ ఎక్స్ని గుణిస్తోంది, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఈ 5 అనేది చూడండి ఒంటరిగా స్థిరంగా ఉంది, దీన్ని కాన్స్టెంట్ అంటే స్థిర రాశి అంటుంది. అంటే అక్కడ ఉన్న పదాలలో 3 ఒకటి ఉంది, ఎక్స్ ఒకటి ఉంది, 5 ఒకటి. 3నేమో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అన్నాం, ఎక్స్ ఏమో వేరియబుల్ అన్నాం, 5 ఏమో కాన్స్టెంట్ అన్నాం. ఇవి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉండేవి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 5x అన్నది ఒకటే పదం ఉంది. 5x అన్నది అంతా కలిపి ఒకటే పదం. 5 × x, ఇంటూని మనం ఇక్కడ పదాలు లెక్క పెట్టడంలోకి తీసుకో. 5 × x ఒకటే పదం. 7y² ఉంది, ఇది కూడా ఒకటే పదం. -3abc ఉంది, ఇవన్నీ ఒకటే గుణకారాలతో ఉన్నాయి. -3 × a × b × c అంచేత -3abc ఒకటే పదం. 12 ఉంది, నెంబర్ ఒకటే నెంబర్ అది. వీటన్నిటినీ కూడా మనం ఏమంటామంటే మోనోమియల్స్ అంటాం. ఒకటే పదం ఉంది కాబట్టి వీటన్నిటినీ మోనోమియల్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి మీరు అన్ని, ఇవన్నీ మోనోమియల్స్. ఇక్కడ చూద్దాం. 3x + 5 ఒక ప్లస్ గుర్తు కనిపిస్తోంది, అంటే 1 + 1 రెండు పదాలు ఉన్నాయి. 3x ఒక పదం, 5 ఒక పదం. అలాగే 2y - 7 ఉంది, 2y ఒక పదం, 7 ఒక పదం, మధ్యలో మైనస్ గుర్తుంది. 4a² + 3b ఉంది, 4a² ఒక పదం, 3b ఒక పదం, రెండింటికి మధ్యలో ఒక ప్లస్ గుర్తుంది. x - 9 ఉంది, మైనస్ ఉంది, x ఒక పదం, 9 ఒక పదం. ఎన్నిట్లోనూ రెండేసి పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్విపది అంటారు. వీటిలన్నిటిని నాలుగింటిని కూడా ద్విపదులు అంటారు. ఇంగ్లీష్లో బైనామియల్ అంటారు. ఇప్పుడు ఇలాగే ఇక్కడ చూడండి, x² + 2x + 1 ఎన్ని పదాలు ఉన్నాయి? వెరీ గుడ్, 3 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పదం x², 2x ఒక పదం, 1 ఒక పదం, రెండు ప్లస్లు కనిపిస్తున్నాయి కాబట్టి 2 + 1 లెక్క పెట్టుకున్నా మనకు తెలిసిపోతుంది 3. ఇక్కడ 3a - 5b + 7 ఉంది, ఎన్ని పదాలు ఉన్నాయి? కరెక్ట్, 3 పదాలు ఉన్నాయి. 2y² + 4y - 3 ఇక్కడ కూడా 3 పదాలు ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ ట్రైనామియల్స్ అంటాం. 3 పదాలు ఉంటే ట్రైనామియల్. ఇప్పుడు ఈ 3 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూడండి 3 కన్నా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. x³ + 2x² - 5x + 7 4 పదాలు ఉన్నాయి. ఎందుకంటే ప్లస్ ఒక గుర్తు, మైనస్ ఒక గుర్తు, ప్లస్ ఒక గుర్తు, 3 గుర్తులు కనిపిస్తున్నాయి. +1 4 పదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి a + b + c + d 4. 5y⁴ - 3y² + 2y - 1 ఇక్కడ 4 పదాలే. ఇలా 3 కన్నా ఎక్కువ పదాలు ఉన్న వాటిని అన్నిటినీ కూడా 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఎన్ని పదాలు ఉన్నా 3 కన్నా ఎక్కువ పదాలు ఉంటే బహుపది అని చెప్పు. మరి 3 పదాలు ఉన్నదాన్ని కూడా బహుపది అనొచ్చు, 2 పదాలు ఉన్నదాన్ని బహుపది అంటాం, 1 పదం ఉన్నదాన్ని బహుపది అనొచ్చు. వాటికి ప్రత్యేకించి పేర్లు పెట్టుకున్నాం. ఏకపది, ద్విపది, త్రిపది. మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, ఆల్ ఆర్ పాలినామియల్స్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని మనం వీటిని ఎక్కువగా ఉన్నప్పుడు పాలినామియల్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఈ రకంగా మనం పాలినామియల్స్ లో మనం రకాలు చూసాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు వాల్యూ ఎలా కట్టాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు, ఎందుకంటే ఆల్జీబ్రా చాలా ఈజీ అయిన టాపిక్. మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడం అంటే, సబ్స్టిట్యూట్ అంటే ప్రతిక్షేపణ చేయడం. దేని బదులుగా చేస్తాం? వేరియబుల్ బదులుగా చేస్తాం.
ఆ వేరియబుల్ తీసేసి వేరియబుల్ బదులుగా ఒక వాల్యూ ఏమి ఇచ్చామో ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అక్కడ దానికి ఒక స్థిరమైన విలువ వస్తుంది. ఈ వాల్యూ దగ్గర, ఈ చరరాశికి ఈ వాల్యూ దగ్గర ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ అంత అని చెప్పి చెప్తాం అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 11 ఇంటూ 5x మైనస్ 1 అని ఇచ్చారు. 11 ఇంటూ 5x మైనస్ 1 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ పక్కన +1 -1 ఇచ్చారు. ఇక్కడ +x -x +1 -1 మనకి 11 ఉంది. 11 ప్లస్సా మైనస్సా? కరెక్ట్, ప్లస్. కాబట్టి +1 తీసుకుని 11 సార్లు మనం వేసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు ఇంటూ 5x, ఇదిగో ఇక్కడ ఎక్స్లు 5 1 2 3 4 5 5x, మళ్ళీ -1, ఇది -1 -1, ఇది మనకు వచ్చింది. ఇలా వస్తే చూసినట్లయితే మన ఆన్సర్ రైటే. ఏం చేసాం మనం గుర్తుపెట్టుకోండి, 11 ఉంటే ఇక్కడ 11 క్లిక్ చేసి 5x +5x కాబట్టి చేసాం. ఇంకోటి చూద్దాం, ఇంకో న్యూ ప్రాబ్లం చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎడం చేతి వైపున +1 -1 కనిపిస్తున్నాయి. పైన టాప్ లో +x -x +1 -1 ఉన్నాయి. దీంతో మనం ఏది కావాలంటే అది రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -5 ఉంది, అందులో మైనస్ తీసుకోండి. ఎన్నిసార్లు? 1 2 3 4 5. ఇప్పుడు -2x ఉంది, ఇదిగో ఇక్కడ -x ఉంది. 1 2 -2x. +6 ఉంది, ప్లస్ సంఖ్యని 1 2 3 4 5 6 ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మనం చేసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఒకటి చూడండి కరెక్ట్ వచ్చింది. ఎలా చేయడం అర్థమైందా మీకు? ఇప్పుడు ఇలాంటివి కొత్త ప్రాబ్లమ్ని ఇప్పుడు మీరు చెప్తే నేను చేస్తాను. ప్రాబ్లం చూడండి, 9 ఇంటూ 4x + 3 అని ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు 9 కావాలి నాకు. ఇది ప్లస్సా మైనస్సా? కరెక్ట్, +9. అంటే నేను ఇక్కడ నొక్కాలా +1 ఇక్కడ నొక్కాలా? లెఫ్ట్ సైడ్ నొక్కాలి. ఎన్నిసార్లు? వెరీ గుడ్, +9 కాబట్టి 9 సార్లు. 1 2 3 4 5 6 7 8 9. చాలా, ఇంకా ఎక్కడ? ఓకే ఓకే రైట్, 9. ఇప్పుడు 4x రావాలి. ప్లస్సా మైనస్సా? వెరీ గుడ్, బ్లూ కలర్ x నొక్కాలి. రైట్, బాగా చెప్పాడు. సో ఎన్నిసార్లు? 4 టైమ్స్. 1 2 3 4 4x. మళ్ళీ +3 ఉంది, రైట్, బ్లూ కలర్ నొక్కాలి. 1 2 3. సో ఇది మనకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని విజువల్ చేస్తే ఈ రకంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా మనం ఎన్నైనా సరదాగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. -5 ఇంటూ -2x అన్నారు. వెరీ గుడ్. -5 అంటే ఎక్కడ నొక్కాలి? ఎడం చేతి వైపు ఇక్కడ నొక్కాలి. ఎన్నిసార్లు? 5 టైమ్స్. 1 2 3 4 5. ఓకే, ఇంటూ -2x. ఇక్కడ x ఉంది, -x ఉంది, -x -2x. ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఏమీ లేదు కాబట్టి దాని గురించి మనం ఏమీ మాట్లాడలేదు. ఈ రకంగా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ని మనం సరదాగా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకొకటి చూసి దీంతో మనం ఆప్ చేద్దాం. చూడండి, 9 ఇంటూ 4x + 6. సో 9 ఇంటూ 4x + 6 అంటే వెరీ గుడ్ వెరీ గుడ్, +1 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు 4x ప్లస్సా మైనస్సా? వెరీ గుడ్, బ్లూ కలర్, రైట్. 1 2 3 4. రైట్, +6 1 2 3 4 5 6. ఇప్పుడు అంతా చూద్దాం, ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనం అది కూడా కరెక్ట్ వచ్చింది. సో ఈ రకంగా మనం అనేక రకాల ప్రశ్నల్ని మనం ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కూడా ఇలా విజువలైజ్ చేసి చూపించవచ్చు అనమాట. అంటే మోడలింగ్ 1 వేరియబుల్ ఉన్న దాన్ని ఈ రకంగా మనం చూపించవచ్చు అనమాట. మనం ఎన్ని కావాలంటే అన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చూద్దాం, అలాంటి మోడలే మనకి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1 వేరియబుల్లో ఉన్నదాన్ని చూపిస్తున్నాం. 1 వేరియబుల్లో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా చేసామో ఒకసారి ఇక్కడ చూద్దాం.
ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 3x + 7 వెన్ x = 4. అంటే మనం చూస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? రైట్, 3x + 7. ఇందులో వాల్యూ ఎక్కడ? x వాల్యూ 4 దగ్గర కనుక్కోవాలి. సో ఏమీ లేదు, x బదులుగా సబ్స్టిట్యూట్ చేయండి 4ని. ఇన్స్టెడ్ ఆఫ్ x యు రైట్ 4 అండ్ దెన్ ఆపరేట్ యాజ్ per the operations. సో x = 4 అని రాస్తే ఇక్కడ 3 నెంబర్ ఎప్పుడు మారదు. నెంబరే గుర్తుతో సహా రాయాలి. సో 3 ఇంటూ ఒక బ్రాకెట్ పెట్టాము. ఎప్పుడైనా ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మీరు ఒక బ్రాకెట్ పెట్టండి. అది ప్లస్ వాల్యూ అయినా సరే మైనస్ వాల్యూ అయినా సరే ఒక బ్రాకెట్ పెట్టండి. 3 ఇంటూ 4, ఇక్కడ x బదులుగా 4 అన్నాం కదా, 4 మళ్ళీ ప్లస్ ఉంది గుర్తు, యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ రాసి 7 ఉంది, 7 రాసి. సో 3 ఇంటూ 4 ఎంత? వెరీ గుడ్, 12 + 7. 12 + 7 అంటే 19. ఈ రకంగా మనం దాని వాల్యూ కట్టాలి. ఇంకొకటి చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x² - 2x వెన్ x = 5. ఇప్పుడు మనం x² - 2x అనే ఎక్స్ప్రెషన్ వాల్యూ కడుతున్నాం. ఎక్కడ కట్టాలి? x = 5 దగ్గర కట్టాలి. అంటే ఏం చేయాలి? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సిస్టమ్, ఈ ఆల్గోరిథం కనుక గుర్తుపెట్టుకుంటే మీరే సొంతంగా అనేక లెక్కలు చేయొచ్చు. x బదులుగా 5 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. సో x తీసేసి 5 పెట్టాలి. ఇక్కడ చూడండి, x² ఉంది కాబట్టి 5². నేను బ్రాకెట్ వేయమన్నాను, ఆ గుర్తు అంకెకి బ్రాకెట్ వేయమన్నాను. మనం సబ్స్టిట్యూట్ చేసే అంకె 5 కాబట్టి 5కి బ్రాకెట్ వేసాం. 5² మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాం. ఎక్స్ప్రెషన్లో ఏ గుర్తులు ఉంటే ఆ గుర్తులే వాడాలి. 2 రాసి, ఎక్స్ ఉంది, ఎక్స్ బదులుగా ఎంత రాయాలి మనం? 5 కాబట్టి ఇంటూ 5. సో 5² అంటే 5 × 5. 5 × 5 ఎంత? వెరీ గుడ్, 25 మైనస్ 2 × 5 10. సో 25 - 10 ఎంత? 15. చూడండి ఎంత సింపుల్గా, చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్స్, సింపుల్ క్యాల్కులేషన్స్. ఇవి నువ్వు బాగా అలవాటు అవుతే పెద్ద లెక్కలు ఈజీగా చేయగలుగుతాం. ఇది ఇప్పటి నుంచి మళ్ళీ 8th లో ఉంటుంది, 9th లో ఉంటుంది, 10th లో కూడా ఉంటుంది. ఇంకా మీరు NPC తీసుకుంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటుంది. చేత చక్కగా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఒకే వేరియబుల్లో చేసాం. మొదటి లెక్కలో ఒక చోటే వేరియబుల్ ఉంది, 3x లేదు, 7 దగ్గర లేదు. రెండో లెక్కలో 2 చోట్ల ఉంది కానీ ఒకటే వేరియబుల్. ఇప్పుడు మూడో లెక్క చూడండి, 2 చోట్ల ఉంది, 2 వేరు వేరియబుల్స్, ఒకటి x ఒకటి y. రెండింటికి విలువలు ఇచ్చారు. x బదులుగా ఎంత ఇచ్చారు? 4. y బదులుగా ఎంత ఇచ్చారు? 5. సో మళ్ళీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 4, 3 × 5 రాయాలి. ఎందుకంటే y బదులుగా కూడా వాల్యూ ఇచ్చారు కాబట్టి y = 5 రాస్తాం అక్కడ. అంటే 2, ఇక్కడ చూడండి, నేను రాస్తున్నప్పుడు ఆ వేరియబుల్ తీసేస్తున్నాం, x తీసేస్తున్నాం, y తీసేస్తున్నాం. పిల్లలు చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళీ x రాస్తారు, ఇక్కడ చేసి తప్పది, మళ్ళీ y రాస్తారు. x బదులుగా y బదులుగా మనం వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా వాటిని రాయకూడదు. x y తీసేసి వాటి బదులుగా నెంబర్లే రాయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 × 4 + 3 × 5. 2 × 4 ఎంత? 8. 3 × 5 ఎంత? 15. సో 8 + 15 23. ఈ రకంగా మనం 2 వేరియబుల్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కూడా వాల్యూ కట్టాం. ఎన్ని వేరియబుల్స్ ఉన్నా పర్లేదు, మనకి దాంట్లో వాల్యూస్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ xy - x వెన్ x = 6 అండ్ y = 3. ఇక్కడ కూడా చూడండి, xy 2 అక్షరాలు ఉన్నాయి. x బదులుగా 6 రాయాలి, y బదులుగా 3 రాయాలి. రెండింటిని బ్రాకెట్స్ లో రాస్తాం. 6 × 3 12 మైనస్ x అంటే 6 ఒక 6 రాసి. సో 18 - 6 తీసేస్తే 12. సో మీకు అందరికీ బాగా ఆ ఎక్స్ప్రెషన్స్ ని సబ్స్టిట్యూట్ చేయడం, ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క దాని వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేసి ఒక ఆన్సర్ రప్పించడం. ఫస్ట్ దానికి కూడా చూడండి ఒక నెంబర్ వచ్చేసింది, సెకండ్ దాంట్లో కూడా ఒక నెంబర్ వచ్చేసింది, ఫైనల్ గా మనకి ఒక నెంబర్ వచ్చింది. అలాగే థర్డ్, ఫోర్త్ వీటిలన్నింటిలో కూడా ఒక్కొక్క నెంబర్ వచ్చింది. ఈ రకంగా మనం సబ్స్టిట్యూట్ చేసి
దాని వాల్యూని సింప్లిఫై చేయాలి. ఒక ఇంటరాక్టివ్ వీడియో ఒక దాన్ని చూద్దాం. ఇక్కడ మనకి 2x + 5 అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంది, x ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2x + 5 బదులుగా ఈ x = 5 అయితే, ఇదిగో ఇక్కడ x బదులు ఇక్కడ సరిగ్గా దీన్ని పట్టుకొచ్చి 5 దగ్గర పెట్టాను అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం? x = 5 అంటే 2 × 5 + 5. 2 × 5 అంటే 10 + 5 15. అంటే ఇందాక చేసిన మోడల్ లెక్క ఇది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 2x + 5. వాల్యూ ఏంటి? x = 5. అక్కడ ఎంతో కట్టాలి. x ఉన్న చోట 5 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి, ఇప్పుడు నేను ఇదే దాన్ని అనేక లెక్కలు x = 3, x = 5, x = 6, x = 7 అని అనుకో, నువ్వు అన్నింటికి చేయాలి. అదే ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసాను చూడండి. x = 0 అయితే 2 × 0 + 5. 2 × 0 + 5 అంటే 0. 2 జీరోలు 0. 0తో ఎంత నెంబర్ని గుణించినా 0. కాబట్టి 2 × 0 అంటే 0 + 5 వచ్చింది. ఇప్పుడు నేను ఒకటి జరిపాను. నేను 1 చేశాను, దీన్ని తీసుకొచ్చి x బదులుగా 1 పెట్టాను. సో 2 × 1 చూడండి ఇక్కడ ఎలా మారుతుందో గమనించాలి మీరు అంతే. 2 × 1 + 5 అంటే 2 2 1s are 2 + 5 7. నేను x బదులుగా 2 పెడతాను. 2 × 2 + 5 2 2s are 4 + 5 9. x బదులుగా 3 పెడతాను. 2 × 3 + 5 దట్ ఈస్ 2 3s are 6 + 5 11. ఇంకోటి పెట్టాను 4. 2 × 4 + 5 2 4s are 8 + 5 13. ఇందాక 5 చూసాం మనం. 6 పెట్టాను. 2 × 6 + 5 2 6s are 12 + 5 17. 7 పెట్టామనుకోండి. 2 7s are 14 + 5 14 + 5 అంటే 19. 8 పెట్టాను. 2 × 8 + 5 2 8s are 16 + 5 21. 9 పెడితే 2 × 9 + 5 2 9s are 18 + 5 23. 10 పెట్టామనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి 10 పెడితే ఎంత వస్తుందో? వెరీ గుడ్, 25. చక్కగా చెప్పారు. దేని మీద అయితే 2 ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 4x + 7 when x = 3. ఇది మీరు చెప్పాలి నాకు ఆన్సర్. x బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తే 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4x + 7లో ఎంత వస్తుంది వాల్యూ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక అతను చెప్పారు 4 × 3 12 + 7 19 అని అంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్ దాంట్లో చూడండి 2x² - 5 అని దాంట్లో x = 4 అయితే ఎంత? మీరు క్యాల్కులేట్ చేసుకుని చెప్పాలి. అమ్మాయిలు ముందు చెప్తారో అబ్బాయిలు ముందు చెప్తారో చూద్దాం. ఫాస్ట్గా ఎవరు చెప్తారో చూద్దాం. "27" అని ఒక అమ్మాయి చెప్పింది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 3x + 2y. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ వచ్చాయి? వెరీ గుడ్, 2 వేరియబుల్స్ వచ్చాయి, x y. x = 5 అండ్ y = 3. క్యాల్కులేట్ చేయండి, ఫాస్ట్ గా చేయండి. అబ్బాయిలా అమ్మాయిలా ఎవరు ముందు వస్తారో చూద్దాం. వెరీ గుడ్, అబ్బాయి వచ్చేసారు ముందర. 21 అంటున్నాడు. చూద్దాం. 21 కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ xy - 2x when x = 6 and y = 4. ఫాస్ట్ గా చేయాలి. ఎవరు చేస్తారు చూడండి. అమ్మాయిలు చేస్తారో అబ్బాయిలు చేస్తారో? ఫాస్ట్ గా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఫాస్ట్ గా ఉన్నారు. ఒక అబ్బాయి 16 అని చెప్తున్నాడు. చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఏం చేద్దాం? ఇక్కడ చూడండి 6 × 4 ఎంత? 6 4s are 24 ప్లస్ 2x ఉంది. ఇక్కడ 2y అనుకున్నాడు. 2 6s are 12. సో 24 - 12 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇదిగో ఇది ఈ రకంగా
సో కంగారు పడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. x² + y² x = 3 అండ్ y = 4 అన్నాడు. చూద్దాం. ఫాస్ట్ గా చేయండి, తప్పు చేయకూడదు. ఫాస్ట్ గా చేయమన్నాం కదా అని తప్పు చేయకూడదు, కరెక్ట్ గా చేయాలి. ఓకే, అమ్మాయిలు ముందుకు వచ్చేసారు. 25 అంటున్నారు. చూద్దాం రైట్ ఆ తప్ప ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంతే, ఒక అబ్బాయి చెప్పింది ఒక బిట్టు తప్పింది కాబట్టి మనకి 4 మార్కులే వచ్చాయి. నాకు కూడా మార్కు పోయింది, 1 మార్క్ మీ వల్ల. నేనేమో ఫోన్లే మీరు చెప్తున్నారు కదా అని విదిలేహాను. సరే, నెక్స్ట్. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు 1 వేరియబుల్స్ లో ఎక్కువ చేసాం, 2 వేరియబుల్స్ లో చూద్దాం. మళ్ళీ ఇలాంటివే వాల్యూస్ ని ఎలా చేయొచ్చో ఒక్కొక్క స్టెప్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్టెప్ నుంచి కూడా మనకి ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆ స్టెప్స్ ప్రకారం మనం ఎదగెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, 5y + 9 అని ఉందిట. ఇది కింద ఏమి ఇచ్చారంటే ఆన్సర్లో 4 ఆన్సర్లు ఇచ్చారు మనకి. ఏం ఆన్సర్లు ఇచ్చారంటే దేర్ ఆర్ 3 టర్మ్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. అవునా కాదా? ఓకే, నో అంటున్నారు. ది సమ్ ఆఫ్ 5 అండ్ y అండ్ 9 అంటున్నారు. 5, y, 9 సమ్మట కాదంటున్నారు ఎవరిలో. y ఈజ్ ఏ కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ అంటున్నారు. అది కూడా కాదన్నాడు. ది సమ్ ఆఫ్ 5y అండ్ 9 ఇది కరెక్ట్ అవుతుందేమో చూద్దాం, పెట్టి చూద్దాం. చెక్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ కరెక్ట్ రైట్ ఆన్సర్, ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 7x - 4 ఉంది. చదవండి ఇక్కడ కింద. ది కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ 4ట. x కోఎఫిషియంట్ ఎంత? వెరీ గుడ్, 7 నాట్ 4. దిస్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ 3 టర్మ్స్. 3 ఉన్నాయా ఇందులో? నో. మల్టిప్లై x by 7 and then subtract 4. 7 ని x తో మల్టిప్లై చేసి 4 తీసేయమన్నారు. ఇది కరెక్ట్ గా ఉన్నట్టుంది. ఒకసారి పెట్టి చూద్దాం. చెక్ చేస్తే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కదా. 4y + 5 = 5. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషనా లేదా దిస్ ఈజ్ అన్ ఈక్వేషనా? ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టు వచ్చిందో అది ఈక్వేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు వస్తే ఈక్వేషన్, ఈ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఎక్స్ప్రెషన్. అంచేత ఇక్కడ ఇంకోటి కూడా చూద్దాం. 5 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y. 5 కాదు, 4. దెర్ ఈజ్ నో వేరియబుల్. వేరియబుల్ లేదంటే ఇక్కడ y ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే x³ అని ఇచ్చారు. ది పవర్ ఆఫ్ x = 1. రాంగ్, ఎందుకంటే ఇక్కడ క్యూబ్ కనిపిస్తుంది. 3 is the constant term. That is also wrong. There is no constant term ఇక్కడ, అంటే 0 ఉన్నట్టుగా అనుకుంటాం. x is an exponent. No, x is base. ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. ది పవర్ ఆఫ్ x = 3. ఇది చూద్దాం. ఇది కరెక్ట్ ఆన్సర్. 8xy + 6x + 9 అని ఉంది. దెర్ ఇస్ నో కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఇదిగో ఇక్కడ 9 కనిపిస్తుంది కాబట్టి రాంగ్ ఇది. ది ఎక్స్ప్రెషన్ హ్యాస్ 2 టర్మ్స్. నో, ఇక్కడ 1, 2, 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి. 8xy ఈజ్ ఎ టర్మ్. 8xy అనేది ఇందులో ఉంది అది కాబట్టి ఇది మనకి తెలిసిపోయింది కాబట్టి ఇక్కడికి నేను చెక్ చేయమంటే ఇది కూడా కరెక్టే. మనం ఇంకొక క్వశ్చన్, 7x - 8y + 6. దేర్ ఆర్ 3 టర్మ్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంటే ఇదే ఆన్సర్ పెట్టేమనుకోండి, కరెక్ట్ ఆన్సర్. సో ఇలా చూస్తే మనకి 2xy + 8 ఉంది. దేర్ ఆర్ 4 టర్మ్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఎన్ని ప్లస్లు కనిపిస్తున్నాయి? ఒకటే కనిపించింది, మైనస్ లేవు కాబట్టి 2 టర్మ్స్ ఉంటాయి. అది రాంగ్. 2xy ఈజ్ ఏ టర్మ్, అంతే. 2xy అంతా కలిపే ఒక టర్మ్. మళ్ళీ దానికి 2 ఒక టర్ము, x ఒక టర్ము, y ఒక టర్ము కాదు. 2xy అంతా కలిపి ఒక టర్మ్. 4x + 9y = 4. 4 ఈజ్ ఏ వేరియబుల్. నో నో, ఎప్పుడు 4 నెంబర్ ఎప్పుడు కాన్స్టెంట్. అంటే ఇక్కడ అయితే కోఎఫిషియంట్ మనకి. దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్. కరెక్టే, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వేషన్, కాబట్టి ఇది ఈక్వేషనే. ఇంకా y ఈజ్ ద ఓన్లీ వేరియబుల్. ఇక్కడ x ఉంది, y ఉంది. ఇక్కడ y ఒకటే అంటారు, కాదు. x ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 4. x కోఎఫిషియంట్ కాదు,
4 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కాబట్టి అదే కరెక్ట్ అవుతుంది, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5/y అంటే డివైడ్ 5/y, 5ని వైతో భాగించమని. డివైడ్ y/5, అమ్మో కాదు, 5ని వైతో భాగించమని, 5ని by y. y is dividend into 5, divided into 5 parts. y ని 5 పార్ట్లు. ది కోఎఫిషియంట్ ఆఫ్ y is 5. కోఎఫిషియంట్ ఆఫ్ y 5 కాదు, 1/y కి 5 అవుతుంది. అంచేత డివైడ్ 5/y అనుకుని పెట్టి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా. ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. 7 into x plus y. Multiply 7 by x and add y. దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ కాదు, ఈక్వేషన్ కాదు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లేదు. దిస్ ఈస్ ద సేమ్ యాజ్ 7x plus 7y. ఇక్కడ చూడండి, 7 into x అంటే 7x, 7 into y అంటే 7y ప్లస్ 7 is the constant term. కాన్స్టెంట్ టర్మ్ కాదు ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. కోఎఫిషియంట్, కాన్స్టెంట్ కాదు. సో ఇక్కడ పెడితే మనకి ఇది కూడా కరెక్ట్ అని వచ్చింది. ఇలా చూసుకున్నట్లయితే మనకి మరొక ప్రాబ్లం, y స్క్వేర్ ది సేమ్ యాజ్ 2 times y కాదు. ది కోఎఫిషియంట్ ఆఫ్ y is 2, ఇది కూడా రాంగ్. ది పవర్ ఆఫ్ y is 1, అది కూడా రాంగ్. ది సేమ్ యాజ్ y into y. y స్క్వేర్ అంటే y into y. ఇలాగ మనం చాలా ప్రాబ్లమ్స్ ని తీసుకోవచ్చు. మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా తీసుకున్నట్లయితే 3 - 5x, మల్టిప్లై 5/x, దెన్ సబ్ట్రాక్ట్ 3. సబ్ట్రాక్ట్ 3 కాదు, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 3 అయితే కరెక్ట్. సబ్ట్రాక్ట్ 5 from 3, దెన్ మల్టిప్లై x, ఇది కూడా రాంగే. మల్టిప్లై 5/x, దెన్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 3, దిస్ ఇస్ కరెక్ట్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 3, కాబట్టి ఇది కూడా ఆన్సర్ మనకి కరెక్ట్. ఈ రకంగా మనం కొన్ని చూసినట్లయితే ఇంకా సరదాగా చేయొచ్చు. ఇందులో కొన్ని మనం చూస్తే ఇక్కడికి ఇవి చాలు. నెక్స్ట్ మరి అలాంటిది ఇంకొక ఇది కూడా మన ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x plus 7 when x is equal to 4. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చేసిన మోడలే. ఎక్స్ బదులుగా 4 సబ్స్టిట్యూట్ చేస్తే 19, 15 ఇందాక వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసాం. ఇక్కడ ఇంటరాక్టివ్ కూడా మనం చేసాం ఇది. సో ఇది ఆల్రెడీ మనం చేసుకున్నదే కాబట్టి మరొక కొత్తది చేద్దాం. వాల్యూ ఆఫ్ బిగ్గర్ ఎక్స్ప్రెషన్స్, ఇది చూద్దాం. పెద్ద వాల్యూస్, పెద్ద ఎక్స్ప్రెషన్స్ కి వాల్యూస్ ని ఎలా కనుక్కోవాలో అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక రిమెంబర్ PEMDAS, పార్థనస్ మల్టిపుల్, అంటే పార్థనస్ అంటే బ్రాకెట్స్ ముందు సింప్లిఫై చేయాలన్నమాట, వరుస అన్నమాట. ఇది అంతకన్నా ఏం లేదు. ఈ అంటే ఎక్స్పోనెంట్స్ చేయాలి. తర్వాత ఎక్కడైనా ఎక్స్పోనెంట్స్ ఉంటే వాటిని సింప్లిఫై చేయాలి. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి, ఎడిషన్ చేయాలి, లాస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈ రెండు అటు ఇటు అయినా పర్వాలేదు. ఎడిషన్ ముందు సబ్ట్రాక్షన్ తర్వాత, లేదా సబ్ట్రాక్షన్ ముందు ఎడిషన్ తర్వాత, అలా అయినా పర్లేదు. అలాగే మల్టిప్లికేషన్ డివిజన్ కూడా మారచ్చు. కానీ మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఈ క్రమాన్ని మనం ఎక్కువగా పాటిస్తాం. గుర్తుపెట్టుకోండి, PEMDAS బ్రాకెట్స్, పార్థాన్సెస్, ఎక్స్పోనెంట్స్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 5 + 3 ఇంటూ బ్రాకెట్ వేసారు, 8 - 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 - 1. మనం ఇందులో చూస్తే ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నాం, బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ బ్రాకెట్ కనిపిస్తుంది. ఈ బ్రాకెట్ లో ఉన్న సబ్ట్రాక్షన్ 8 - 2 6 స్క్వేర్. తర్వాత ఏమనుకున్నాం, ఎక్స్పోనెంట్స్ చేయాలనుకున్నాం. 6 స్క్వేర్ అంటే 36. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే 6 స్క్వేర్ బదులుగా 36 చేసేయాలి. 36 చేసిన తర్వాత ఇదిగో 36. 5 డివైడెడ్ బై
5 plus 3 into 36 divided by 4 minus 1. ఇప్పుడు డివిజన్ అయినా చేయొచ్చు, మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. ముందుగా ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఈ రకంగా వచ్చింది, ఇక్కడ 6 స్క్వేర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, ఇక్కడ 3 into 36 108 వస్తుంది. 108 డివైడ్ బై 4. ఇప్పుడు డివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టెప్ లో డివిజన్ చేస్తాం. ఇది మనకి ఎన్నిసార్లు పోతుందో చూసుకున్నట్లయితే 27 టైమ్స్ పోయింది. సో 5 plus 27 minus 1. ఇప్పుడు సింపుల్ గా వచ్చాయి కాబట్టి ముందు మనం మైనస్ చేసినా ప్లస్ చేసినా పర్వాలేదు. మనం ప్లస్ చేస్తే 5 plus 27 ఎడిషన్ చూసినట్లయితే 5 plus 27 32 minus 1 అంటే 31. ఫైనల్ గా మనకు వచ్చే సబ్ట్రాక్షన్ చేసేప్పుడు వచ్చే ఆన్సర్ ఎంతంటే 31 అని చెప్పి వచ్చిందన్నమాట. ఈ రకంగా మనం దీన్ని ఇది చేస్తాం. మరొకటి చూద్దాం. ఫైవ్ ప్లస్ 3 into ఇది ఇప్పుడు మనం చూసింది ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇదంతా కూడా మనకి చేసినవన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పి తేలింది. ఎందుకంటే ఆన్సర్ మనం అనుకున్నది అక్కడ వచ్చింది కూడా ఒకటే వచ్చింది. సో ఈ స్టెప్స్ అన్ని కూడా మనకి కరెక్టే. ఇప్పుడు మనం ఒక క్విజ్ చూద్దాం. సాల్వ్ 2 plus 3 into 4. ఇప్పుడు మనకి ఇందులో బ్రాకెట్స్ లేవు, ఎక్స్పోనెంట్స్ లేవు. అవి లేనప్పుడు అవి వదిలేసి తర్వాత నుంచి చూసుకోవాలన్నమాట. బ్రాకెట్ టు ఎక్స్పోనెంట్ పి ఇక్కడ పైన చూస్తే మీరు PEDMAS ఉంది. దీని వరకు మనం పూర్వం బాడ్మాస్ అనేవాళ్ళం. BODMAS బ్రాకెట్ టు, హాఫ్, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్ అనేవాళ్ళం. ఇక్కడ ఫస్ట్ మనకి బ్రాకెట్ లేవు అంటే ఆ అక్షరం వదిలేయచ్చు. తర్వాత ఎక్స్పోనెంట్స్ కూడా లేవు, అది కూడా వదిలేయచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉంది 3 into 4 12, తర్వాత ప్లస్ ఉంది 12 plus 2. 3 into 4 12, 12 plus 2 14. సో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడికి వద్దాం. 8 plus 2 ఒక బ్రాకెట్లో ఉంది. మనం బ్రాకెట్ ఉంటే చెయ్యాలన్నాం. 8 plus 2 10 అవుతుంది. ఇంటూ 5 నెక్స్ట్ ఇంటూ ఏ చేయాలి. 10 into 5 50 minus 3 47. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సాల్వ్ 16 divided by 4 plus 2 cube. మనకి బ్రాకెట్ లేదు కానీ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి దీన్ని 2 cube ని 8 కింద మార్చుతాం. తర్వాత డివిజన్ చేయాలి. సో 16/4 అంటే 4. 4 plus 8 12. సో ఇది దీని ఆన్సర్ అవుతుందని మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ 20 minus 3 into 2 plus 8 divided by 4. ఇప్పుడు 8 divided by 4 చేసినట్లయితే మనం చేయొచ్చు, లేదు 3 into 2 కూడా చేయొచ్చు. 3 into 2 అంటే 6 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 8 divided by 4 చేస్తే 2 అవుతుంది. సో మధ్యలో గుర్తులు చూసినట్లయితే ఇక్కడ 20 minus 6 అంటే 14 plus 2 16. సో చూద్దాం ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్లు ఫస్ట్ది మనకి అన్ని ఆన్సర్లో కూడా కరెక్ట్గా వచ్చాయి. స్కోర్ కూడా మనకి 4/4 వచ్చింది. సో అంటే మనం ఈ బ్రాకెట్లు నేర్చుకున్న దాని మీద అవగాహన చేసుకున్నట్లయితే మనం చక్కగా ఈ బ్రాకెట్లు మనం సింపుల్గా చేసేప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా సింప్లిఫై చేయొచ్చు. అలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, వరుస మనం ముందు బ్రాకెట్లు చేయాలి, తర్వాత ఎక్స్పోనెంట్స్ చేయాలి, PE, తర్వాత D డివిజన్ చేస్తాం లేదా మల్టిప్లికేషన్ చేస్తాం. రెండు అటు ఇటు అయినా పర్వాలేదు అని చెప్పాను. అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ని పిల్లలు చేసిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూద్దాం. మనం ఇప్పటిదాకా చూసుకున్న వాటిలో మనం గమనించినట్లయితే మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ ఇలా మనం నేర్చుకున్నాం. మోనోమియల్ అంటే ఏమనుకున్నాం, ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఒకటే ఉండాలి, టర్మ్ ఒకటే టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అన్నాం. దానికి 5x² లేదా -3y ఇందులో ఒకటే టర్మ్ ఉంది. అలాగే 7 ఒకటే టర్ము, ABC అంతా కలిపి కూడా ఒకటే టర్మ్. ఈ 4 మోనోమియల్స్ అన్నాం. మోనోమియల్లో ఎప్పుడూ కూడా ఒకటే పదం ఉంటుంది, లేదా ఒక ప్లస్ లేదా ఒక మైనస్ అనేది కూడా ఉండవు.
మల్టిప్లికేషన్ ఉంటుంది, అంచేత ఇది మోనోమియల్ అని చెప్తాం. అలాగే రెండో చూస్తే బైనోమియల్ అన్న, 2 టర్మ్స్ ఉండాలి. 2x + 5 అంటే ఇందులో 2x ఒక టర్మ్, 5 ఒక టర్మ్, 2 టర్మ్స్. x² - 4, x² ఒక టర్మ్, -4 ఒక టర్మ్. 3a + 2b, 3a ఒక టర్మ్, 2b ఒక టర్మ్. 7y - 9, ఇక్కడ 7y ఒక టర్మ్, -9 ఒక టర్మ్. ఇలాగా రెండేసి పదాలు ఉంటాయి, దాన్ని ఏమంటామంటే మనం బైనోమియల్ అని చెప్పండి. ట్రైనోమియల్ 3, x² + 5x + 6, 2a² - 3a + 1, y² + 2y - 8, 3x² + x + 4. వీటిలన్నింటిలో కూడా మనకి ఒక x² టర్మ్ కనిపిస్తుంది, లేదా a² టర్మ్ కనిపిస్తుంది, లేదా y² టర్మ్ కనిపిస్తుంది. మళ్ళీ దాని గుణకంతో a² ఉన్న చోట ఏ పదాల్లో ఒకటి, x² ఉన్న చోట x పదాల్లో ఒకటి, y² ఉన్న చోట y పదాల్లో ఒకటి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్. ఇలా ట్రైనామియల్. ప్రతి సందర్భంలోనూ మనం క్విజ్ ఒకటి చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్విజ్ చూస్తే 4x³ మోనోమియలా, బైనోమియలా, ట్రైనామియలా అంటున్నాడు. వెరీ గుడ్, మోనోమియల్. ఫాస్ట్గా చెప్పండి. x² + 7x - 12, రైట్, ట్రైనామియల్. 5a - 3, వెరీ గుడ్. 9, ఓ కరెక్ట్, మోనోమియల్. 2y² + y + 5, వెరీ గుడ్, ట్రైనామియల్. 6m + 2n, ఎన్ని ఉన్నాయి? 2, వెరీ గుడ్, బైనోమియల్. -8xyz, x కి y కి z కి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇదంతా ఒకటే టర్ము, మైనస్ అంటే మోనోమియల్. a² - 16, 2 టర్మ్స్ ఉన్నాయి, బైనోమియల్. చెక్ చేద్దాం ఆన్సర్, అన్నీ కరెక్టే. సో మీకు ఇక్కడ వరకు నేర్చుకున్న అంశాల మీద గుర్తు బాగా ఉంది అని తెలిసింది నాకు. చక్కగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇటువంటి వాటిని కొన్ని లెక్కలు తీసుకుని మీ టెక్స్ట్ బుక్లో మంచి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే టాపిక్లో కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్లో లెక్కలు తీసుకుని ఈ మోడల్ లెక్కల్ని చేసి మీ సార్కి రేపు ఉదయాన్ని చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.